హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ రామేశ్వరంలో ఉన్నాం కదా. ఈరోజు రామేశ్వరం నుంచి శ్రీలంక బోర్డర్ వరకు అయితే వెళ్దాము. అలాగే రామసేతు కూడా చూసుకుందాము. మనకి ఎదురుకుంటా కనపడుతున్న చివరన కనపడుతుంది కదా, అదే అగ్నితీర్థం అన్నమాట. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడుచుకొని వచ్చామంటే మనకి బోటింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఈ బోటింగ్ పాయింట్కి వెళ్ళి దారిలో చూసుకుంటే మొత్తం రామాయణం గురించి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. మనకి కనబడుతుంది ఇదే బోటింగ్ పాయింట్ మాట. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ టికెట్ కౌంటర్ ఇదే మాట. టికెట్ మనిషికి అయితే ఒక 100 రూపాయలు. టికెట్ తీసుకుని ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ జాకెట్ ఇస్తున్నారు. ఈ లైఫ్ జాకెట్ లేకపోతే బోట్ లోకి అయితే అలో చేయట్లేదు. ఇక్కడ టికెట్లు పక్కనే అయితే చెకింగ్ కూడా చేస్తున్నారు, టికెట్ల చెకింగ్. ఇదైతే మామూలుగా లేదు. మనం దూరంగా కనిపిస్తున్న బోట్ లో అయితే శ్రీలంక బోర్డర్ వరకు వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ సముద్రం మీద చెక్కలతో అయితే బ్రిడ్జ్ కట్టారు. మన బోట్ వరకు వెళ్ళడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే సముద్రంలో ఇసుక కూడా కనబడుతుంది. పెద్ద లోతు అయితే ఏం లేనట్టుంది ఇక్కడ. మనం ఇటు చూసుకుంటే మనం ఆ చివరన అగ్నితీర్థం దగ్గర నుంచి అయితే వచ్చాము. ఇక్కడ రామనాథ స్వామి ఆలయం కూడా కనబడుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. బోట్ లో వాళ్ళు అందరూ వచ్చేసినట్టున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బోట్ కెపాసిటీ వచ్చి 100 మెంబర్స్ అంట. వీళ్ళైతే ఈరోజు మనకి శ్రీలంక బోర్డర్ అండ్ రామసేతు కూడా చూపెడతానని చెప్తున్నారు. మన బోట్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. మనం ఇలా చూసుకుంటే ఎదురుకుంటే మనకి రామనాథ స్వామి ఆలయం అయితే కనపడుతుంది. అక్కడ అగ్నితీర్థం కూడా ఉంది. మన ఈ బోటింగ్ టైం వచ్చి ఒక 30 మినిట్స్ అయితే తిప్పుతారంట. ఇక్కడ నుంచి శ్రీలంక బోర్డర్ అయితే ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. మనకి కనబడుతున్న బోట్స్ అన్ని ఈ రామేశ్వరం సంబంధించిన ఫిషింగ్ బోట్స్ మాట. కొంచెం లోపలికి అయితే వచ్చేసాము. ఒక 2-3 కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చేసాము. రామేశ్వరం సిటీ చూడండి ఎంత చిన్నగా కనపడుతుంది ఇక్కడ నుంచి. Cartoons on the truck. మనకి దూరంగా బ్లాక్ కలర్ లో ఒక లైన్ కనపడుతుంది కదా, అదే రామసేతు అంట. రాముడు కట్టించిన రామసేతు. ఒకప్పుడంటే ఇదంతా పైకే ఉండేదంట. కొన్ని వేల సంవత్సరాలు జరిగింది కదా రామాయణం కట్టి. సో అదంతా వాటర్ అంతా పైకి వచ్చేసి ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ లైన్ లో కనపడుతుంది. ఇక్కడికైతే పోకూడదంట. అందుకే దూరం నుంచి అయితే మనకి రామసేతుని వీళ్ళు చూపెడుతున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే ఒక నోటీస్ బోర్డ్ అయితే ఉంది. పాసింజర్ ఓన్ రిస్క్ అంట. ఎవరి బాధ్యత ఆడితే. టికెట్ ఫీజు అయితే రిఫండ్ చేయరు. 2 ఇయర్స్ కన్నా చిన్నపిల్లలకి తీసుకురాకూడదంట. లగేజ్ కూడా తీసుకురాకూడదు. ప్లాస్టిక్ కూడా తీసుకురాకూడదు. స్మోకింగ్ అయితే చేయకూడదంట. ముఖ్యంగా అయితే లైఫ్ జాకెట్ వేసుకుని అయితే రావాలి. లేకపోతే బోట్ అయితే కూడా ఎక్కనీయట్లేదు వీళ్ళు. Cartoons on the truck. మనకు దూరంగా ఒక బోట్ కనపడుతుంది కదా, అదే శ్రీలంక ఇండియా బోర్డర్ అంట. అక్కడ ఇండియా వాళ్ళు శ్రీలంక వాళ్ళు అయితే ఇక్కడ కాపలా కాస్తారంట. ఇది దాటి మనం అయితే లోపలికి వెళ్ళకూడదంట వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. మనం ఇక్కడ నుంచి అదనంగా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోయామంటే శ్రీలంక బోర్డర్ అయితే మనకు వచ్చేస్తుంది. మనకు దూరంగా కనపడుతుందంతా రామేశ్వరం మాట. ఎంత చిన్నగా కనపడుతుందో. చాలా లోపలికి అయితే వచ్చేసాము. ఆ స్తంభం చూడండి ఎంత పొడుగు అయితే ఉందో. మనం తిరుగుతున్న ఈ బోటింగ్ కంపెనీ వాళ్ళ పేరు వచ్చి శివ బోటింగ్ కంపెనీ మాట ఇది.
ఈ రామేశ్వరంలో బోట్ ట్రిప్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. రామసేతును కూడా మనం చూసుకున్నాము. ఈ వ్యూస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ మీద రావడానికి వచ్చి 100 రూపీస్. అలాగే వీళ్ళు బోట్ మీద కూడా తిప్పి చూపించారు మనకైతే మొత్తము. 30 మినిట్స్ అన్నారు కానీ 45 మినిట్స్ వరకు అయితే వీళ్ళు తిప్పారు. బోట్ నుంచి రామనాథ స్వామి ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మన నెక్స్ట్ వీడియోలో రామేశ్వరంలో లోకల్ ఏమైనా చూడాలో ప్లేస్ అన్ని చూద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.